హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఆడబిడ్డలు ఇంటికి వచ్చిన ఫస్ట్ రోజు అయితే ఎగ్జిబిషన్కి పోయినాం. సెకండ్ రోజు ఏం చేద్దామని ఆలోచిస్తుంటే పార్కుకి అయితే వెళ్దాం అనుకున్నాం. వెంటనే రెడీ అయిపోయి పార్కుకి అయితే బయలుదేరిపోయాం. ఇది ఎక్కడో కాదండో, మన కరీంనగర్లో కొత్తగా పెట్టిన బృందావన్ పార్క్. ఈ పార్క్ అయితే చాలా పెద్దది. ఇక్కడికి వస్తున్నామని తెలిసినప్పటి నుంచి మా డుగ్గుది ఇంకా మా బిట్టుదైతే హడావిడి అంతా ఇంత కాదు. ఇదిగోండి, పార్క్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాం. ఎంట్రన్స్లో టికెట్స్ అయితే తీసుకొని లోపలికి వెళ్దాం పదండి. ఒక విషయం ఎప్పుడైతే మర్చిపోయినా, ఈ పార్కులో రాత్రి 7:30కి ఒక పెద్ద మ్యాజిక్ అయితే జరుగుతుందంట. ఆ మ్యాజిక్ ఏంటిదో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు తెలుస్తుంది. పార్కులోకి అడుగు పెట్టినామో లేదో ఇద్దరు అల్లరైతే మొదలైపోయింది. అస్సలు తగ్గేదేలే అన్నట్టున్నారు. ఇక్కడ మా వామిక కూడా ఫుల్ హ్యాపీ. అసలు పార్క్ అంటే కేవలం కొన్ని చెట్లు మొక్కలు మాత్రమే కాదు, కాంక్రీట్ జంగిల్ లాంటి సిటీ లైఫ్ మధ్యలో దొరికే ఒక చిన్న పచ్చని అభయారణ్యం. ఇక్కడికి రాగానే ఆ చల్లటి గాలి మనల్ని తాకుతూ ఉంటే రోజంతా పడ్డ అలసట, మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా ఒక్క క్షణంలో మాయమైపోతుంది. ఇక్కడ ఒకవైపు పెద్దవాళ్ళు ప్రశాంతంగా నడుస్తూ ఉంటే ఇంకోవైపు చిన్నపిల్లలు ఏ టెన్షన్ లేకుండా కిలకిలా నవ్వుతూ ఆడుకుంటూ ఉన్నారు. ఆ పిల్లల నవ్వుల్లోనే ఈ పార్క్ అందం రెట్టింపు అవుతుంది కదూ. పార్కుకి వచ్చిరంటే చాలు, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమను తాము మర్చిపోయి హ్యాపీగా గడిపేస్తుంటారు. మా వాళ్ళు అయితే హాయ్ చెప్తుర్రు. మా బిడ్డ అయితే అప్పుడే స్టంట్స్ మొదలు పెట్టేసిండు. పగలు ప్రశాంతంగా ఉండే పార్క్ సాయంత్రం అయ్యేసరికి రంగురంగుల ప్రపంచంలో మెరిసిపోతుంది. ఇక్కడ మా డుగ్గు బిట్టు అయితే జారుడు బల్ల జారేస్తున్నారు. వాళ్ళ ఆనందానికి అయితే హద్దే లేదు. ఒకరిని మించి ఒకరైతే పోటీ పడుతూ ఆడుతున్నారు. ఈ రోజుల్లో రీల్స్ చేసుకోవడానికైనా మంచి ఫోటోలు దిగడానికైనా పార్క్ మించిన పర్ఫెక్ట్ లొకేషన్ లేదు. వెనకాల ఉన్న పచ్చదనం, ఆ కలర్ఫుల్ లైటింగ్ వల్ల ప్రతి ఫోటో ఒక పెయింటింగ్లా వస్తుంది. వీళ్ళిలా ఆడుకుంటూ ఉండగా మా వామికని కూడా ఒక చిన్న గేమ్ ఆడిపిద్దామని తీసుకొచ్చినాం. మా బుజ్జితల్లి అయితే ఇది ఒక కొత్త లోకమా ఏంటి అన్నట్టు కొంచెం ఇంట్రెస్టింగ్గా, కొంచెం అయోమయంగా, కొంచెం ఎగ్జైట్మెంట్ తోటి అలా చూస్తూ ఉండిపోతుంది. తను హ్యాపీగా ఫీల్ అవుతుందని ఒక చిన్న గేమ్ ఆడిపిద్దామని చూసాం. అయ్యయ్యో, నచ్చలేదనుకుంటా, ఏడ్చేసింది పాపం. నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. రోజంతా ఫోన్ నోటిఫికేషన్స్, ల్యాప్టాప్ స్క్రీన్తో అలసిపోయిన మన కళ్ళకు బుర్రకు పార్క్ అనేది ఒక సెలవు రోజు లాంటిది. ఇక్కడ కూర్చొని దీర్ఘంగా గాలి పీల్చితే నెగిటివిటీ అంతా పోయి పాజిటివ్ వైబ్ వస్తాయి. ఏ ఆలోచన లేకుండా కేవలం గాలికి ఊగుతున్న ఆకులను చూస్తూ గంటల తరబడి కూర్చోవచ్చు. ప్రకృతిలో ఉన్న గొప్పతనమే అది. మనల్ని ప్రశాంతంగా మార్చేస్తుంది. ఇంట్లో ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో ఫోన్లతో బిజీగా ఉంటారు. కానీ పార్క్కి వస్తే అందరూ కలిసి నడుస్తూ, మాట్లాడుకుంటూ, పిల్లల ఆటలను చూస్తూ ఎంజాయ్ చేస్తాం కదా. నిజమైన ఫ్యామిలీ టైం అంటే ఇదేనండి. మా డుగ్గు ఇంకా బిట్టు చేసే స్టంట్స్ ఒకరిని మించి ఒకరిని ఉన్నాయి. పడిపోతారన్న భయం లేదు. ఎక్కడ పడిపోతారో అని వాళ్ళ వెనకాలే తిరుగుతూ నవ్వుతూ గడిపిన ఈ క్షణాలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. పిల్లలైతే ఒకటి తర్వాత ఒకటి ఫుల్ ఎనర్జెటిక్గా ఆడుతున్నారు. పిల్లల ఆనందాలు, ఆశలు, కోరికలు అన్నీ ఒక్క రోజులోనే తీర్చేసుకోవాలి అన్నంత హుషారుగా ఉన్నారు. నిజంగానే ఎంత చిన్నారి ప్రపంచం కదా. ఈ డిజిటల్ స్ట్రక్చరల్ రోజుల్లో ఫోన్లకి దూరంగా ఇలా మట్టిలో ఆడుతుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. పార్కులో ఈ ఈవినింగ్ టైం చాలా అందంగా అనిపిస్తుంది. పెద్దవాళ్ళు వాక్ చేస్తున్నారు. కొందరేమో బెంచీల మీద కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. టు బీ హానెస్ట్, మనకి రోజంతా ఎంత స్ట్రెస్లో ఉన్నా ఇలా నేచర్ మధ్యలో ఒక గంట గడిపినా చాలు.
మైండ్ బ్లాక్ అయిపోయినా క్లియర్ అయిపోతుంది. రిఫ్రెషింగ్ ఎనర్జీ తోటి మళ్ళీ యాక్టివేట్ అవ్వచ్చు. ఇందాక ఆడించినప్పుడు మా వామిక కొంచెం ఏడ్చేసినా ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఆడుకుంటుంది. చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటుందో. నేను వీడియో స్టార్టింగ్లో 7:30కి ఒక పెద్ద మ్యాజిక్ జరగబోతుందని చెప్పాను కదా, ఆ టైం అయితే ఆసన్నమైపోయింది. ఈ పార్క్ అంతా ఒక అద్భుతమైన రంగుల ప్రపంచంలా మారబోతుంది. ఈ పార్కులో మనం ఎంత తిరిగినా, ఎన్ని ఆటలు ఆడినా అదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం చూడబోయేది ఇంకో ఎత్తు. అదేనండి ఈ పార్క్కే మగటం లాంటి మ్యూజికల్ ఫౌంటైన్. చూసారా, ఎవరి లోకంలో వాళ్ళు ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళు ఒక్కసారి ఫౌంటైన్ షో స్టార్ట్ అవ్వగానే ఎలా పరిగెడుతూ వచ్చేసారో. నార్మల్గా మనం నీళ్లు పైకి రావడం చూస్తాం, కానీ మ్యూజిక్ ట్యూన్స్కి తగ్గట్టుగా నీళ్లు డ్యాన్స్ చేయడం, రంగులు మార్చడం అనేది నిజంగా ఒక మ్యాజిక్ లాగే ఉంది. వావ్, చూసారా ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి మెలోడీ సాంగ్ స్టార్ట్ అవ్వగానే నీటి బిందువులు ఎలా మెల్లమెల్లగా పైకి లేస్తున్నాయో. ఒక్కొక్క లైట్ ఆన్ అవుతుంటే ఆ నీటి రేణువులు ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. అసలు ఆ టెక్నాలజీ చూడండి. మ్యూజిక్లో బేస్ పెరిగినప్పుడు నీళ్లు ఒక్కసారిగా ఆకాశంలోకి లేస్తున్నట్టుగా, ట్యూన్స్ స్లో అయినప్పుడు అయితే సున్నితంగా కిందకి వస్తున్నాయి. ఇదొక లిక్విడ్ డాన్స్లా ఉంది కదూ. ఈ విజువల్ని మంచి మెలోడీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేద్దామా? నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను. ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు, అందుకనే ఏమో నువ్వందంగుంటావు. 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే, ఏడురాళ్ళ దుద్దులు
పెడితే ఎవతైనా అందగస్తే అయినా చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప హ్యాపీగా గడిపేద్దాం చోటే చూటి సిమ్లా గడపే నాటకర్లా మరి నొప్పి లైన్ పోయేలా అంతా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party It's a family party It's a family party It's a family party మా పెన్ని ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.